మాట్లాడేవారు, ఆప్యాయత, అనురాగాన్ని పంచుకునే సంబంధీకులు, కుటుంబ సభ్యులు లేకపోతే ఎంత ఐశ్వర్యం ఉన్నా వేస్టే అండి. మీకొక చిన్న వీడియో చూపిస్తానిప్పుడు. ఒకసారి చూడండి. అక్కడ ఎలా ఒక ఆవిడ మొన్న మనకి ఫ్లైట్ క్రాష్ అయింది గదండీ! అహ్మదాబాద్‌లో. అప్పుడు ఒక రెత్ ఒక 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 ఆవిడ వాళ్ళ తండ్రి గారిని కోల్పోయింది. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు వినండి. దాని తర్వాత మేము ఏం చెప్పాలనుకుంటున్నామో మీకు సరిగ్గా అర్థమవుతది. ఒకసారి వినండి ఆవిడ ఏమంటుందో. సౌండ్ రావట్లేదు. ఇవిడ హిందీలో మాట్లాడుతుందనమాట. హిందీలో అక్కడ ఉండే వాళ్ళకి చెప్తుంది. సౌండ్ వస్తుందా? ఒకసారి సౌండ్ ప్లే చేయండి మాతాజీ అక్కడ. ఆహా! సౌండ్ రావట్లేదు ఈ వీడియోలో. ఏమంటుందంటే అండి, వాళ్ళు రూ. 2,00,00,000 నష్టపరిహారం ఇస్తున్నారట. అయితే ఆవిడేమంటుందంటే, రూ. 2,00,00,000 నష్టపరిహారం ఇస్తే, మా నాన్నకి రూ. 2,00,00,000 పెడతారా మీరు? నేనే మీకు 2,00,00,000 ఇస్తాను. మా నాన్న నాకివ్వండి. నాకు డబ్బులవసరం లేదు. మా నాన్న నాకు కావాలి అని అన్నదండి. చూసారా? మనకి ఈ ప్రపంచంలో ఏది కూడా డబ్బులు కాదండి మనకు కావాల్సింది. మనతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు మనకు కావాలి. మన ఆనందాన్ని పంచుకునే వాళ్ళు కావాలి. కాబట్టి ఇక్కడ అర్జునుడు అంటున్నాడు, "అయ్యా! అంతా ఇదొచ్చి నాకు పంచుకునే ఆనందాన్ని పంచుకునే వాళ్ళు లేకపోతే ఎలా?" అని అంటున్నాడు. మూడవ కారణం ఏం చెప్తున్నాడో తెలుసా? పాపమొస్తుంది. ఆ! పాపమొస్తుందయ్యా వేరే వాళ్ళని చంపేస్తే. ప్రాణిహింస చేస్తే పాపమొస్తుంది. చూడండి అర్జునుడు ఎంత జాగ్రత్తగా ఒకటి కృప, కరుణ. 2 బంధువులతో, మిత్రులతో ఆనందాన్ని పంచుకోవాలి అనే ఐశ్వర్యం పట్ల కాదండి. బాంధవ్యాల పట్ల ప్రేమ. ఈ రెండవ లక్షణం అర్జునుడి దగ్గరున్నది. మూడవ లక్షణం ఏంటో తెలుసా అండి అర్జునుడి దగ్గరున్నది? ఏం చెయ్యాలి అనంటే ఏది తప్పు, ఏది మంచి అని ధార్మికంగా విచక్షణ చేస్తున్నాడండి అర్జునుడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. నాలుగవ కారణం ఏం చెప్తాడో తెలుసా అండి? అయ్యా! పెద్దలే లేకపోతే మనకి జ్ఞానాన్నిచ్చేదెవరు? పెద్దలే లేకపోతే మనకి విజ్డమ్‌నిచ్చేదెవరు? మీకొక విషయం చెప్తాను. ఒక దగ్గర ఒక రాజ్యంలో ఒక సంప్రదాయం ఉండేదటండి. పెద్దవాళ్ళు అయిపోంగానే, ముసలివాళ్ళు అయిపోంగానే వాళ్ళందరిని చంపేసేవాళ్ళట. ఎందుకు అనంటే వారిని ఎలా మనం చాలా పేదరికంగా ఉండేదటండి. కాబట్టి వారికి 2 ఉండేదట. ఒకటి తీసుకెళ్ళి అసైలంలో పెట్టేయటం, రెండా చంపేయటం. కానీ ఒక పిల్లవాడికి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టమటండి. ఎలాగైనా సరే మా అమ్మని ఎంత ముసలావిడైనా సరే నేను కాపాడుకుంటా అని లోపల ఒక సొరంగం తవ్వి అందులో పెట్టారటండి. అయితే ఈ రాజ్యం పరిపాలన చేసే ఎవరైతే రాజులున్నారో వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేస్తే సరే మీ రాజ్యం మీకిచ్చేస్తా. కానీ ఒక్క పరీక్ష పెడతా. ఆ పరీక్షలో మీరు కానీ నెగ్గితే మీ రాజ్యం మీకిచ్చేస్తానని కండిషన్ పెట్టారటండి. ఏంటో తెలుసా అండి? సిమిలర్ లుకింగ్ 2 ఒకటేలాగుండే ఆవుల్ని తెచ్చారటండి. తెచ్చి ఇందులో తల్లేంటి, కూతురేంటి చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాం అన్నాడటండి. ఆ రాజ్యంలో ఉండే ఎవ్వరు కూడా చెప్పలేకపోతున్నారటండి. ఈ పిల్లవాడు అనుకున్నాడట మా అమ్మ ఉంది కదా! మా అమ్మని అడుగుతాను అని వాళ్ళ అమ్మగారిని సొరంగం లోపలికెళ్ళి అమ్మ మన రాజ్యాన్ని వదిలేస్తారటమ్మా. కానీ ఎవరు తల్లి, ఎవరు పిల్ల ఇద్దరు చూడ్డానికి ఒకటేలాగున్నారమ్మా. ఎలా చెప్పగలుగుతాము అనంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందట తెలుసా అండి? ఆ ఇద్దరి ముందు గడ్డి వేయండి. ఏదైతే ఫస్ట్ వచ్చి తింటుందో అది కూతురు. ఏదైతే ఓపిక పట్టి చిన్నపిల్ల తినే వరకు వెయిట్ చేస్తుందో అది తల్లి అని చెప్పిందట. వెంటనే ఎళ్లి గడ్డి వేసేసరికి ఫస్టొచ్చిన దాన్ని కూతురు, 2 తల్లి అని చెప్పంగానే ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారటండి. ఎవరండి ఈ జ్ఞానాన్నిచ్చింది? పెద్దలు. అందుకే మనకి పెద్దల యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీర్వాదం, పెద్దల పట్ల మనకుండవలసిన గౌరవం ఉండాలి. అందుకు అర్జున్ అంటున్నాడు, "అరె! ఇంతమంది పెద్దలు పోతే మనకి జ్ఞానాన్నిచ్చేదెవరు? మనల్ని మంచి మార్గంలో నడిపించేదెవరు?" అని పాపం బాధపడుతున్నాడండి. చూడండి అర్జునుడు ఇంత బాధపడుతున్నాడండి. ఆ! నేను యుద్ధం చేయను అంటున్నాడండి. కానీ కౌరవులకుందా అండి ఈ భావన? కౌరవులు ఒక్కసారైనా వారికి స్కృపుందా అండి? చస్తే చావని అంటున్నారు. నాకెవ్వరు నా అన్నతమ్ములు అవసరం లేదు. మాకు రాజ్యమే కావాలంటున్నారు. ఇది ధర్మం కాదని తెలిసినా సరే మేము యుద్ధం చేస్తాం అంటున్నాడు. పెద్దలు పోతే పోయినారు. నాకు నా రాజ్యం కావాలంటున్నారండి. ఎంత అన్యాయం చూడండి. వీళ్ళని ఏమంటారు తెలుసా? ఆకతాయిలు అని అంటారు. కృష్ణుడేంటో అన్నాతమ్ముల్ని గొడవ పెట్టేసారండి కాదండి. మన శాస్త్రం చెప్తుంది. ఎవరైతే ఆకతాయి అంటే కొన్ని లక్షణాలున్నాయట. ఎవరైతే విషం బెడతారో,
ఎవరైతే స్త్రీలను అవమానం చేస్తారో, ఎవరైతే మన ఇంటిని కాల్చేస్తారో, ఎవరైతే మనం మన పైన యుద్ధానికి వస్తారో, ఏ కారణం లేకుండా మన భూములు లాగేసుకుంటారో, దోపిడీ చేస్తారో, ఇటువంటి వాళ్ళందరినీ శిక్షించే అర్హత ఉంది అని శాస్త్రం చెప్తుందండి. కౌరవులు ఇవన్నీ చేశారు కదండి. భీముడు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే విషం పెట్టేశారండి కౌరవులు. ఒక ఇల్లు కట్టించామని చెప్పారు, ఇల్లుని మంట పెట్టేశారు. లాక్షాగృహ దహనం చేయలేదా అండి? ద్రౌపదిని అవమానించలేదా అండి? భూములు లాగేసుకోలేదా అండి? యుద్ధానికి రాలేదా అండి? ఎన్నిసార్లు వీళ్ళని చంపేయడానికి వచ్చారండి? కృష్ణుడు అంటున్నాడు, నీ ధర్మాన్ని నువ్వు పాటించయ్యా. ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడండి. పోలీస్ ఆఫీసర్ యొక్క తమ్ముడు ఒక చాలా పెద్ద తప్పు చేశాడు. ఎవరిని చంపేశాడండి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమని ఆలోచించాలండి? అరే, నా తమ్ముడు చంపేసిన వాడు క్రిమినల్ ఆలోచించాడా? లేదా నా తమ్ముడు నేను శిక్షించను అని ఆలోచించాలా? ఈ రోజులలో ఈ సంబంధాల వల్ల, ఈ యొక్క వీటి వల్ల జనాలందరినీ కూడా, తప్పు చేసిన వాళ్ళందరినీ కాపాడుతున్నాం కాబట్టి సమాజం పాడైపోతుంది. కానీ కృష్ణుడు అంటున్నాడు, అరే నీ సంబంధం తేకు, తప్పు చేసిన వాడికి శిక్షించు అని చెప్తున్నాడండి కృష్ణుడు ఇక్కడ. పాపం అర్జునుడి పని ఎలా ఉందంటే, చిన్నప్పుడు యూనిఫామ్ మొత్తం వేసుకొని తినేసి డబ్బా కట్టుకొని స్కూల్ బస్ వచ్చే మరుక్షణం, అమ్మో నా కడుపు నొప్పి నేను వెళ్ళను అని మారం చేస్తే, పిల్లలందరూ తల్లిదండ్రి ఏమేంద్రా హోంవర్క్ చేయలేదా, పర్వాలేదు నేను టీచర్కి లెటర్ రాస్తా, లేదు లేదు నేను వెళ్ళే ప్రసక్తే లేదు స్కూల్కి అన్నట్టుగా వీడు మొత్తం రెడీ అయిపోయి అక్కడికి వచ్చాక వాళ్ళ సైన్యాన్ని చూసి నేను యుద్ధం చేయ అని గాంధీవాన్ని డామ్మని కింద పడేశాడు. నేనైతే యుద్ధం చెయ్యను, నాకే డిజైర్ లేదు, నేను ఈ పని చెయ్యాలనుకోవట్లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని వదిలేశాడు అర్జునుడు. మీకు ఆ విషయం తెలుసా అండి? గాంధీవాన్ని దింపి కింద పడేసిన అర్జునుడు మొట్టమొదటి అధ్యాయంలో భగవద్గీత పూర్తయ్యేసరికి అదే గాంధీవాన్ని చేతి పట్టుకొని తన ధర్మాన్ని ఆచరించాడండి. ఇది భగవద్గీత. ఎవరిని కూడా తమ ధర్మం నుంచి బయటికి పంపించదండి ఇది భగవద్గీత. ఎవరైతే భగవద్గీత వింటారో వారి ధర్మం ఏంటో తెలుసుకొని దాన్ని చక్కగా ఆచరించే శక్తిని భగవద్గీత ఇస్తుంది. మనకి ప్రపంచంలో ఇప్పుడు చాలా మంది అంటారండి, ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచిస్తుంటారండి, అతిగా ఆలోచిస్తుంటారు. ఏంటో ఏలో లోకంలో ఉంటారండి ప్రభుజీ. అతిగా ఆలోచన వల్ల చాలా ప్రమాదం. మీకు ఒక విషయం తెలుసా అండి? అతిగా ఆలోచించటము, అవసరమయ్యే అంతగా ఆలోచించటం, ఓవర్ థింకింగ్, డీప్ థింకింగ్, ఈ రెండిట్లో చాలా వ్యత్యాసం ఉందండి. ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచన ఏం చేస్తుందో తెలుసా అండి? రిజల్ట్ ఇవ్వదండి. అర్జునుడు అతిగా ఆలోచిస్తున్నాడు, ఆలోచించి ధనుస్సుని కింద పడేశాడు. మనం కూడా జీవనంలో ఆలోచించి మనం చేయాల్సిన ధర్మాన్ని కానీ వదిలేస్తే అది తప్పు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా అండి? ప్రపంచంలోనే మొట్టమొదటి మోటివేషనల్ స్పీకర్ ఎవరైనా ఉంటే అది కృష్ణుడే. మొట్టమొదటి కౌన్సిలర్ ఎవరైనా ఉంటే అది కృష్ణుడే. మొట్టమొదటి మెంటర్ ఎవరైనా ఉంటే అది కృష్ణుడే. నేను చెయ్యను, నాకు వీలు కాదు, నాకు అవసరం లేదు అని పెట్టిన అర్జునుడు కూడా చిట్ట చివరికి నేను ధర్మం కోసం పోరాడుతాను అని ధనుష్ బాణాలు ఎత్తాడు అని అంటే అది కృష్ణుడు ఇచ్చిన ప్రేరణ వల్ల. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మీకు ఒక విషయం చెప్తానండి, ప్రతి ఒక్కళ్ళకి జీవనంలో ఒకసారి ఈ ప్రశ్న వస్తుంది, కుంగిపోతాం మనం. ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను వదిలేయనా, గివప్ చేయనా అని. కాదండి, వినండి భగవద్గీత 18 అధ్యాయాలు పూర్తిగా వినండి, మీకు తెలుస్తుంది జీవనం ఎందుకు జీవించాలి. మీకు ఒక విషయం చెప్తాను. మాకు ఒకసారి ఒక ఫోన్ వచ్చి మాకు చెప్పారు, ప్రభుజీ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నాను, మీకు చెప్పే వెళ్తున్నాను అని. నేనన్నాను, అమ్మ నువ్వు ఫోన్ చేసావు మాకు చాలా సంతోషం, మీకు ఒక్క చిన్న ప్రార్థన, ఒక అది చాలా తప్పు పని, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నాకు ఒక చిన్న విన్నపం ఉంది నీ పట్ల. మేము ఇప్పుడు భగవద్గీత భాగవతం ఒక 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఒకసారి వినమ్మా, తర్వాత నువ్వు మళ్ళీ మనం మాట్లాడదాం, ఫస్ట్ అయితే ఈ ఆలోచన వదిలేసాయి అని చెప్పానండి. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు విన్నారు, భాగవతం 47 ప్రవచనాలు విన్నారు. తర్వాత మరుసటి రోజే ఫోన్ చేశారు. ఏమన్నారు తెలుసా అండి? ప్రభుజీ ఇప్పుడు నాకు అర్థమైంది, నా జీవితంలో నాకు వచ్చిన కష్టం ఎంత చిన్నది, నేను బ్రతకడానికి కావాల్సిన కారణం ఎంత పెద్దదో నాకు అర్థమైంది ప్రభుజీ, జీవితంలో ఎప్పుడు నాకు అలాంటి ఆలోచన రాదు అని చెప్పారు. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారు వారు, కుటుంబం మొత్తం ఆనందంగా ఉంది. ఈ రోజులలో డిప్రెషన్, యాంగ్జైటీ, ఎన్ని డిసార్డర్లు అండి, ఎన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ అండి. ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు విన్నారా అండి? యాంగ్జైటీ అట, డిప్రెషన్ అట, తర్వాత ఇంకేవేవో చెప్తారండి ఈ రోజులలో.
ఒక ఆవిడ వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పిందట, అమ్మ నాకు యాంగ్జైటీ డిసార్డర్ ఉందంటే ఫ్రిడ్జ్లో పారాసెటమాల్ ఉంది వేసుకోమన్నదట. ఎందుకంటే మనకు తెలిసిందంతే, ఇలాంటి రోగాలన్నీ మనకు తెలియదు కదండి. ఇప్పుడు వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, వాటిని ఎలా ఆపగలుగుతా? వాటిని ఆపాడు కృష్ణుడు. అర్జునుడికి అదే ప్రాబ్లం వచ్చింది, కానీ ఆపాడు కృష్ణుడు.